అంటే దువ్వాడ శ్రీనివాస్ బయటికి నేను నిజాధిపరునని చెప్తారు. కానీ మూలపేట పోర్టు ద్వారా వచ్చిన ముడుపులతోనే వస్త్ర వ్యాపారంలోకి వచ్చారు. ఇది మీ పైన ఒక ఆరోపణ. ఇప్పుడు మూలపేట పోర్టు కూడా అసలు యాక్చువల్గా అది అడిగారు కాబట్టి అది కూడా చెప్పాలి. అసలు యాక్చువల్లీ భావనపాడు పోర్టు అవును 50-60 సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ గారు కూడా దీని మీద మాట్లాడి అలాగే ఉండిపోయింది. జగనన్న కూడా మూలపేట అనుకున్నారు. కానీ నాకు ఒక సైంటిస్ట్ చెప్పారు, మీరు ఇది మూలపేట సెట్ కాదు, సారీ భావనపాడు సెట్ అవ్వదు, మూలపేట ప్లాన్ చేయండి అంటే జగనన్నకి నేను చెప్పా ఒకరోజు, అన్న మూలపేట అయితే సక్సెస్ అవుతుందంట. అన్న వెంటనే రిపోర్ట్ రప్పించుకున్నారు, అంత సక్సెస్ఫుల్గా వచ్చింది. వెంటనే క్యాబినెట్లో పెట్టేసి 2023 ఏప్రిల్ 19వ తారీఖున శంకుస్థాపన చేస్తాం. అన్న నాకు బాధ్యతలు అప్పచెప్పారు. నేను మా చేతుల మీద 65 to 70% వర్క్ పూర్తి చేస్తాం. ఇంచుమించు నార్త్ బ్రేక్ వాటర్స్, సౌత్ బ్రేక్ వాటర్స్ అండ్ అన్ని చాలా వరకు మేమే చేసాం. అయితే గవర్నమెంట్ పోయింది, ఇప్పుడు టీడీపీ వచ్చింది. ఇప్పుడు అచ్చెన్నాయుడు బ్రదర్ హరిప్రసాద్ చేస్తున్నాడు. ఓకే, దమ్ముంటే అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి మీరన్నట్టు నేను ఆ పోర్ట్లో అక్రమ సంపాదన చేస్తుంటే, అక్రమంగా నేనేమైనా కానీ తీసుకుని ఉంటే ఓపెన్ చేయమనండి, ఫైల్ తీయమనండి. అచ్చెన్నాయుడు చేతిలోనే ఉంది కదా, మరి లేట్ ఎందుకు? మరి ఇంత తిడుతున్నాను కదా, ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ అచ్చెన్నాయుడు ఒక దగ్గర కూర్చొని నా మీద ప్లాన్ చేసేయచ్చు కదా, తీసేయచ్చు కదా, తీసేసి కేసు కట్టేయచ్చు కదా. ఎస్, నేను మెయిన్ కాంట్రాక్టర్, విశ్వసముద్ర కంపెనీ నుంచి నేనే మెయిన్ కాంట్రాక్టర్. నేను సబ్ కాంట్రాక్టర్స్ కి ఇచ్చి చాలా వర్క్ చేశాను. ఐటీ రిటర్న్స్ ఉన్నాయి, జిఎస్టీ ఉంది, పేమెంట్స్ ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. మరి దీని ప్రకారం నేను చేశానని చెప్తున్నాను. దీనిలో నేను సుమారు 2 కోట్లు లాస్ అయిపోయాను. లేదు నేను సంపాదించానని అనుకుంటే ఫైల్ ఓపెన్ చేసి కేసు కట్టమనండి అచ్చెన్నాయుడికి. సవాల్ అంటే ఆల్రెడీ జనసేన నేతలు కూడా మీపై కేసులు పెట్టారు. మీ జిల్లాలో ఇంకో టాక్ కూడా నడుస్తుంది, దువ్వాడ శ్రీనివాస్ త్వరలో అరెస్ట్ కాబోతున్నారని. ఓకే, రెడీ, ఇప్పుడే రెడీ. మీ అంచనాలో ఉన్నారా నిజంగా అరెస్ట్ వరకు? ఎందుకు ఆయనకి నేనేదో మీరు ఎందుకు ప్రశ్నించట్లేదని అడిగాను నేను పవన్ కళ్యాణ్ గత అసెంబ్లీ సమావేశాలు. ఎందుకు ప్రశ్నించట్లేదు, డబ్బులు తీసుకుని ప్రశ్నించట్లేదు అని అందరూ అంటున్నారు అని అన్నాను. ఓకే, దానిపైన వరుస పెట్టి కేసులు కట్టారు అన్ని స్టేషన్స్ లో. మరి ఆ తర్వాత నాకు కొన్ని 41 నోటీసులు, అంటే ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ఎస్ ప్రకారం 35 Clause 3 నోటీసెస్ రిసీవ్ చేసుకున్నాను. కానీ ఎక్కడ నన్ను ఇంకా తీసుకోలేదు. మరి ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఒకవేళ అరెస్ట్ చేసినా 62 రోజులు జైల్లో ఉండి వచ్చిన బాడీ ఇది. నాకు బీపీ లేదు, షుగర్ లేదు, జబ్బులు లేవు, ఏదన్నా నేను రెడీ అంటున్నారు. ఏంటి మీరు అసలు స్పెషల్ గా ఉన్నారు? 62 రోజులు జైలు అనుభవం ఉన్న నాకు పవర్ ప్లాంట్ పోరాటాల ద్వారా 18 కేసులు, 7 మర్డర్ కేసులు నా పైన. ఇన్ని ఒక్కరికి నేను చేమ కూడా చంపాను. థర్మల్ ప్లాంట్ కాకరపల్లి థర్మల్ ప్లాంట్ లో 1600 మంది ముద్దాయిల్లో నేనొకండి. మా తర్వాత ఉన్న మా బ్రదర్స్, మా సోదరుల సమానంలో 3 కాల్చి పడేసినారు. నా మీద ఫైరింగ్ ఆర్డర్స్. 62 రోజులు జైల్లో ఉన్న అనుభవం అండి దువ్వాడ శ్రీనివాస్ది. ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎంత పెడతారు? 90 days, 100 days, దట్స్ ఆల్. మరో 30 రోజులు ఎక్స్ట్రా భరించలేనా? నేను రెడీ, జైలుకి రెడీ.